నమస్తే మామగారు, బాగున్నారా? బాగున్నాం. మీ పేరేంటి? నా పేరు సత్యమమ్మ అండి. సత్యవమ్మ గారు, ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఎవరు లేరమ్మా. అంటే ఎవరు లేరు అంటే బయటకు వెళ్ళారా? ఎవరు లేరు, నేను ఒకరి దాన్నే ఉన్నాను. అంటే మీకు పెళ్ళి అయిందా? అయింది. మీ ఆయన ఏరి? చచ్చిపోండి. ఓకే, పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు. లేరు అంటే మరి వయసు ఒక ఆడపిల్ల పుట్టి చచ్చిపోయింది. అయ్యో, పేరెంట్స్ చచ్చిపోయినారు. మరి ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయింది చచ్చిపోయి. మీ ఆయన చనిపోయా? అమ్మాయి ఎలా చనిపోయి? అమ్మాయి చచ్చిపోయింది, పుట్టగానే చచ్చిపోయి. పుట్టగానే చనిపోయిందా? అబ్బా, ఎన్ని నెలలు బ్రతుకుంది? రోజులు లేదండి, పుడుతూనే చనిపోయి పుట్టిందా? ఎంత ఇచ్చారు మీకు కట్నం తాతకి పెళ్లి చేసినప్పుడు? అప్పుడు అమ్మ 116లో 2. మీకు ఇప్పుడు 70 ఏళ్ళు అనుకుందాం, 70 ఏళ్ళు ఉండొచ్చు కదా, ఇంకెక్కువ కొంచెం ఉండొచ్చు. మరి అప్పట్లో 116. 116లో ఎంతో ఉన్నోళ్ళు అయితే 216 అంతే. అప్పుడు కట్నాలు. జ్వరం వస్తే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవారా లేకపోతే అప్పుడే ఎక్కడమ్మా హాస్పిటల్ అయినాయి. మరి ఏం చేసేవారు మామ అప్పట్లో? అలాగా ఇదంతా మిరియాల కషాయం, ఈ కషాయం ఆ కషాయం అప్పుడు అప్పుడు తాగేవారు అంతే. దగ్గు వస్తే కరెక్ట్ అయ్యే. అప్పుడు ఆసుపత్రులు ఎక్కడ ఉండేవమ్మ పెద్దగానే. జ్వరం వస్తే మిరియాల కషాయం తాగితే తగ్గిపోయేదా? తగ్గేది. మరి ఇవన్నీ తినడానికి కదా ఇప్పుడు. మరి అన్ని తినడాన్ని రోగాలు ఎక్కువైపోయి, జబ్బులు ఎక్కువైపోయి. అప్పుడు మందులు అవి లేకపోవడం వల్ల జబ్బులు. నిజమేనమ్మా, నిజమే. పాము కరిచింది అనుకో, అప్పుడు గబుక్కున్న హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు కదా, ఏం చేసేవారు మమ్మ? అమ్మ మనం అవసరంతో ఉంటారు, అవసరం చచ్చిపోరు. దానికి మనం చెప్తాం. ఒకవేళ ఆకు ట్రీట్మెంట్, అదే ఆకులు నేటి వైద్యం చేసేవారు. ఏం చేసేవారు అప్పట్లో? అప్పుడు నేటి వైద్యము ఏదో ఇచ్చారు పసర్లే. అప్పుడు పసర మందుతో బతికేవారు. ఇప్పుడు కూడా అలా ఉంటే బాగున్నాం. మరి ఇప్పుడు అమ్మ తను ఇదైతాడు కదా, తను హాస్పిటల్కి వెళ్ళిపోతా అంటారు. రేషన్ వస్తుంది ఇంట్లోనూ? రేషన్ అంతా అలా 5 కేజీల బియ్యమే కదా. ఏమైనా కష్టం, ఏదైనా ఒంట్లో బాగలేనప్పుడు ఏదైనా కష్టం వస్తే అమ్మ ఇరుగు పొరుగు మన నోరు మంచి ఉంటే ఆ ఇరుగు పొరుగు తీసుకెళ్తారు. కష్టం సుఖం వస్తుంది, మరి ఏడు చేస్తాం. మన నోరు మంచి ఉండాలి కదా. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటావా? మీ దయ.